క్రీస్తునందు ప్రియమైన జీసస్ ఆర్మీ మిషన్ యూట్యూబ్ వీక్షకులందరికీ మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమానికి, ఈ ఆధ్యాత్మికమైన విషయాలు నేర్చుకోవడానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. జీసస్ ఆర్మీ మిషన్ యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ ఆధ్యాత్మిక జీవితాలు బలపడతాయి. మీరు విశ్వాసంలో వృద్ధి చెందుతారు, మీరు ఆధ్యాత్మికంగా వరదిల్లుతారు. క్రీస్తు సారూప్యంలో మార్చబడ్డానికి ఈ యొక్క జీసస్ ఆర్మీ మిషన్ యూట్యూబ్ ఛానల్ మీకు ఎంతగానో సహాయపడుతుంది. కనుక ఈ ఛానల్ వీక్షించినప్పుడు తప్పకుండా ఈ ఛానల్లో ఉన్న అనేకమైన విషయాలు, ఈ ఛానల్లో ఉన్న అనేకమైన వీడియోలు ఉన్నాయి, వాటన్నిటిని కూడా చూసి వీక్షించి ఆధ్యాత్మికంగా బలపడతారని ఆశిస్తూ ఉన్నాను. ఈ దినాన ఓ శ్రేష్టమైనటువంటి అద్భుతమైనటువంటి విషయాన్ని మనం నేర్చుకోబోతా ఉన్నాం. ఆధ్యాత్మిక జీవితంలో చూడడం, వినడం, మాట్లాడడం, ఆ రీతిగా నడుచుకోవడం చాలా ప్రాముఖ్యమైనది. ఈరోజు వినడం గురించి కొన్ని ఆధ్యాత్మికమైన విషయాలు నేను మీకు తెలియజేయాలని ఆశిస్తూ ఉన్నాను. వినడం అంటే ఏంటి? వినడం ద్వారా కలిగే ఆశీర్వాదాలు ఏంటి? అసలు వినడం ఎలా వినాలి? వినడానికి మీరు సిద్ధమేనా? మన సిద్ధమేనా? వినడానికి సిద్ధపడిన వాళ్ళు ఎలాగుంటారు? వినడం వల్ల కలిగే ఆశీర్వాదాలు ఏ రీతిగా మన జీవితంలో ఉంటాయి అనే విషయాలు క్లుప్తంగా కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. దైవ గ్రంథం ప్రకటన గ్రంథంలో మనం చదివితే ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనంలో ఈ రీతిగా రాయబడి ఉంది. చెవి గలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినుడుగాక. 2వ అధ్యాయం 11వ వచనంలో కూడా మరలా ఇలాగే రాయబడి ఉంది. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుడుగాక. 2వ అధ్యాయం 17వ వచనంలో కూడా సంగములతో ఆత్మ చెప్పుతున్న మాట చెవి గలవాడు వినుగాక. ఇలాగా 2వ అధ్యాయం 29వ వచనంలో, 3వ అధ్యాయం 6వ వచనంలో, 3వ అధ్యాయం 13వ వచనంలో, ఆ రీతిగా 3వ అధ్యాయం 22వ వచనంలో, 13వ అధ్యాయం 9వ వచనంలో కూడా రాయబడి ఉంది. ఎవడైనా చెవి గలవాడైతే వినుగాక అని రాయబడి ఉంది. ఈ వాక్య భాగాలు మనం పరిశీలన చేస్తున్నప్పుడు సంఘముతో దేవుని ఆత్మ చెప్పేటువంటి సంగతులు చెవిగల్ల వాళ్ళు మాత్రమే వింటారు. ఈ రోజుల్లో దేవుని యొక్క వాక్యం విరివిగా ప్రకటించబడుతున్నప్పటికీ ఎంతమంది వినగలుగుతున్నారు అని ఆలోచిస్తే చాలామంది దేవుని వాక్యాన్ని వినడం లేదు. విన్నాము అని చెప్తున్నారు, కానీ వారు వినలేదు. ఎలాగ నిర్ధారణ చేయొచ్చు వినలేదు అని అంటే చాలా సందర్భాలు మనకు తెలుస్తాయి. మనము గ్రహించినప్పుడు నేను విన్నాను అని చెప్తారు చాలామంది. మీరు విన్నారా? ఈ వాక్యం విన్నారా అంటే విన్నాము అని చెప్తారు. దేవుని వాక్యాన్ని ఈరోజు ఎంత దేవుడు ప్రకటింప చేస్తూ ఉండగా ఎంతమంది వింటూ ఉన్నారు? వింటే మరి వారు ఎలాగ ప్రవర్తిస్తారు? విన్నప్పుడు ఏం జరుగుతుంది? ఎప్పుడైనా గమనించారా? చాలామంది విన్నాము అంటారు. ఒకరోజు ఇలాగే ఒక బ్రదర్ని అడిగాను, బ్రదర్ మొన్న ఒక వీడియో అప్లోడ్ చేశాం కదా, మీరు విన్నారా అంటే ఆ తమ్ముడు ఉన్నాడు, వెంటనే విన్నానన్నా అన్నాడు. మరి ఆ వీడియో మధ్యలో ఒక క్వశ్చన్ వేశాను నేను, అది విన్నావా అన్న. అప్పుడు అంటాడు కదా, నాన్న అంతా వినలేదన్నా, ఏదో కొంచెం ఫస్ట్ అంతా వినేసి చూడలేదన్నా అని చెప్పేసి అన్నాడు. నేనన్నా మరెందుకు అబద్ధం ఆడాం? వీడియో విన్నాను, వీడియో చూశానని అని అంటే మీరేమన్నా అనుకుంటారు అని. అంటే తను నిజంగా ఏం చేయలేదు, వినలేదు. దేవుడు మనతో మాట్లాడినప్పుడు కూడా, తన వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఎంతమంది వినగలుగుతారో వారికి ఆశీర్వాదాలు కలుగుతాయి. దేవుని వాక్యం వినడం మూలాన ఎన్నో ఆశీర్వాదాలు దేవుడు దాచిపెట్టాడు. మానవుని యొక్క జీవితంలో మనం అనుకుంటాం ఆయన మాటలు వినకుండా మన ఇష్టం వచ్చినట్టుగా మనం చేసేస్తాం. విని చేస్తే దానివల్ల ప్రతిఫలం ఉంటుంది, వినకుండా చేస్తే దానివల్ల నష్టమే కలుగుతుంది. చాలాసార్లు కొన్ని కార్యాలు ఉంటాయి, అవి చూసి చేయొచ్చు, కానీ చూసినా కూడా వాటి గురించి విని చేయాల్సిన అవసరం ఉంది. కేవలం చూసినంత మాత్రాన అలాగ చేయలేం, కానీ వినాలి. వినడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. వినడం వల్ల ఆధ్యాత్మిక జీవితంలో చాలా ప్రాముఖ్యమైన విషయాలు తెలుసుకోగలుగుతారు. ఎవరైతే శ్రద్ధగా వింటారో, ఎవరైతే వినే విధేయతలతో వింటారో వారు తప్పకుండా ఆశీర్వాదాన్ని పొందుకుంటారు. చాలామంది ఏం చేస్తున్నారు అంటే విన్నాము అని చెప్తున్నారు, వింటున్నాము అని చెప్తున్నారు, కానీ వినడం లేదు. ఈరోజు ఈ యొక్క సమయంలో దేవుని వాక్యాన్ని వినడం మూలాన లోకంలో మీరు చాలా విషయాలు వింటున్నారు, లోక సంగతులు వింటున్నారు, లోక కార్యాల విషయమై వింటున్నారు. మరి దేవుని విషయాలు వింటున్నారా? దేవుని వాక్యము వింటున్నారా? దేవుని వాక్యము వింటే
కలిగే ఆశీర్వాదాలు చాలా అద్భుతమైనటువంటి ఆశీర్వాదాలు అయి ఉన్నాయి. చాలామంది వినడానికి వింటున్నారు, కానీ వారి చెవులు మందమైపోయినాయి అంట. అంటే అర్థం ఏంటంటే విన్నట్టుగా నటిస్తూ ఉన్నారు. అలాగ చేయొద్దు. అలాగ చేయడం మూలాన లోకములోనైనా దైవికంగానైనా వినడం చాలా ప్రాముఖ్యం. మనం వినే మాటలే మన హృదయంలో ప్రతిస్పందన కలుగు చేస్తాయి. మనం కొంచెం విని ఎక్కువగా ఊహించుకోకూడదు. మనం ఎంత విన్నామో దాన్ని బట్టే మనం ఆలోచించాలి. కొన్నిసార్లు ఇంత విషయాన్ని విని అంత పెద్దగా ఆలోచన చేస్తారు. అంటే ఆలోచనలో కొన్ని విషయాలు బయటపడతాయి. వినడం వల్ల ఎక్కువ ఆలోచనలు బయటకు వస్తాయి. వినడం వల్ల మన లోపల ఉన్నటువంటి జ్ఞానం ఎంత ఉందో బయటకు వస్తుంది. వినకపోతే మనకేమీ అర్థం కాదు. మనం వినాలి. అయితే దేవుని వాక్యం ఎలాగ వినాలి? దేవుని వాక్యాన్ని వినడం వలన కలిగే ఆశీర్వాదాలు మనం గత వీడియోలో దేవుని యొక్క వాక్యం అంటే ఏంటి, వాక్యాన్ని ఎలా చదవడం ప్రారంభిస్తే బాగుంటుంది, వాక్యం చదవడం వల్ల కలిగే ఆశీర్వాదాల గురించి ఒక చక్కటి వీడియోని సిద్ధం చేశాం. మీరు తప్పకుండా ఆ వీడియో చూడకపోతే మీరు మన ఛానల్లో ఉంటుంది, తప్పకుండా వెళ్ళి చూడండి. అయితే ఈరోజు దేవుని వాక్యం వినడం వలన దేవుని మాటలు వినడం వలన, వాక్యము వినడం వలన, దేవుని యొక్క వాక్కులు వినడం వలన కలిగే ఆశీర్వాదాలు ఏమిటి? వినడానికి చాలామంది విన్నట్టుగా ఉంటారు, కానీ అలాగ ప్రవర్తించట్లేదు. వింటే అలాగ చేస్తారు, వింటే అలాగ ప్రవర్తిస్తారు. వినే దాంట్లో కూడా సరిగ్గా అర్థం చేసుకొని వినాలి, వినయ మనసు కలిగి వినాలి, ప్రార్థనా పూర్వకంగా వినాలి. అందుకే దేవుని వాక్యాన్ని వినే ముందు మనము ప్రార్థన చేసుకొని దేవుని వాక్యాన్ని వినాలి. ప్రార్థనతోనే దేవుని యొక్క వాక్యము మనం వింటాం. ఒక దైవజనుడు సంఘాన్ని నడిపించిన, లేకపోతే కూడికలు నడిపించిన వాక్యానికి ముందుగా ప్రార్థన చేయిస్తాడు. ఎందుకు ప్రార్థన చేయిస్తాడు తెలుసా? ప్రభా, వీరందరూ వినాలనైనా, మేమందరం కూడా ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడిన ప్రభా, మేము వినాలి అనుకుంటున్నాము అని ఎప్పుడైతే మీరు ప్రార్థిస్తారో దేవుడు తన స్వరాన్ని వినిపింపచేస్తాడు. ఎవరు వినాలనుకుంటున్నారో వారు దేవుని అడగాలి, ప్రభా నీ స్వరము వినిపింప చెయ్యి, నీ దాసుడు ఆలకిస్తాడు. దేవుడు మాట్లాడతాడా? ఆయన మాట్లాడతాడు. ఆయన మాట్లాడే సందర్భాలు వేరు. ఆయన తన వాక్యం ద్వారా మాట్లాడుతున్న సందర్భం కూడా చాలా ప్రత్యేకమైంది. ఆయన నేరుగా తన ఆత్మ ద్వారా మనతో మాట్లాడతాడు. ఆయన స్వరాన్ని వినిపింపచేస్తాడు. తరువాత ప్రవచనాల ద్వారా ఆయన మాట్లాడతాడు, దర్శనముల ద్వారా ఆయన మాట్లాడతాడు, కళ్ళ ద్వారా ఆయన మాట్లాడతాడు, అలాగే దేవుని యొక్క సేవకుల నోట నుండి మాట్లాడతాడు. వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు. ఆయన మాట్లాడినప్పుడు కల్లో వింటున్నాం, దర్శనములో వింటున్నాం ఆయన స్వరాన్ని, నేరుగా కూడా ఆయన స్వరాన్ని వింటున్నాం. మరి వాక్యము ద్వారా మాట్లాడుతున్నప్పుడు ఆయన మాటలని వినగలుగుతున్నావా? ఆయన మాటలను గ్రహించగలుగుతున్నావా? నువ్వు వింటే దీవించబడతావు, నువ్వు వింటే ఆశీర్వదించబడతావు, మీరు వింటే వర్ధిల్లుతారు. మరి వినగలుగుతున్నామా అంటే చాలా సందర్భాల్లో వినట్లేదు. వింటున్నారా అంటే వింటలేదు. వింటే మన ఆశీర్వాదం వేరుగా ఉంటుంది, వింటే మన ఫలింపు వేరుగా ఉంటుంది, వింటే మన ఆధ్యాత్మిక జీవితం వేరుగా ఉంటుంది. వినకపోవడం మూలాన చాలా నష్టాలు, వింటే ఆశీర్వాదాలే. అయితే దేవుని వాక్యం వినాలి. వినడానికి ఏం కావాలి? చెవులు కావాలి. అదేంటంటే చెవులు లేనోడు వినడు కదా. చెవులు లేనోడు వినడు, చెవులు లేనోడు వినడు, చెవిటివాడు కూడా వినడు. చెవిటివాడి దగ్గరికి వెళ్ళి మృదువైన సంగీతాన్ని వినిపించిన, దేవుడు నిన్ను దీవిస్తాడో అని చెప్పిన చెవిటివాడికి వినపడదు. వాడేమంటాడు? ఏంటి అంటాడు. అంటే దాని అర్థం ఏంటి? చెవిటితనం వలన చాలా నష్టం జరుగుతుంది. చెవిటివాడికి వినపడదు. వాడేం చేస్తాడో తెలుసా? కొంచెం విని ఏదేదో చెప్తాడు. చెవిటివాడితో చాలా ప్రమాదం. ఏదైనా ఒక విషయం మాట్లాడుతున్నప్పుడు చెవిటోడు దగ్గర పెట్టుకొని మాట్లాడామనుకోండి, ఎరా విన్నావా అంటే విన్నానంటాడు. వాడినేది 4 ముక్కలే. మనం అంతా మంచి గురించి మాట్లాడితే వాడంతా రివర్స్లో చెడు గురించి చెప్తాడు. అవతల వాడు వినేసి వీడు చెప్పిందే నిజం అనుకుంటాడు. వీడు చెవిటోడు అని ఆలోచించడం. చెవిటి వాళ్ళతో చాలా ప్రమాదం.
దేవుని వాక్య విషయంలో కూడా అంతే. దేవుని వాక్యాన్ని సరిగ్గా విన్నటువంటి వాళ్ళు ఎలాగ ప్రవర్తిస్తారంటే, కొన్నిసార్లు దేవుని సేవకుడు గద్దించినప్పుడు ఆ గద్దింపే వాళ్ళకి వినపడుతుంది. తర్వాత దేవుని సేవకుడు పలికే బ్లెస్సింగ్ వినపడదు. తర్వాత దేవుని సేవకుడు చెప్పే ప్రోత్సాహకరమైన మాటలు వాళ్ళకి వినపడవు. కేవలం వినబడేవి ఏంటి అంటే గద్దింపులే. అప్పుడు ఆ చెవులను ఏమనాలి మీరే చెప్పండి. ఆ చెవుల్ని ఏమనుకోవాలి చెప్పండి. కాబట్టి మనమందరం కూడా పరీక్షించుకోవాలి. వింటున్నామా? దేవుని వాక్యము మనతో చెప్తున్న సంగతుల్ని మనం వింటున్నామా? దేవుడు తన సేవకుని నిలబెట్టి నీతో, నాతో, మనతో, అందరితో మాట్లాడుతున్నప్పుడు ఆ మాటల్ని వినగలుగుతున్నామా? ఎంతవరకు వింటున్నాం? ఒక వ్యక్తి అంటాడు, విన్నావా బ్రదర్ అంటే విన్నాను. సిస్టర్ విన్నావా? విన్నాం. ఏం చెప్పాను అంటే ఏం చెప్పారో ఏదో చెప్పారండి, చెప్పారు, మంచి విషయాలు చెప్పారు మీరు, మరి ఏం చెప్పారో చెప్పండి అంటే చెప్పరు. కానీ స్కూల్లో పిల్లల్ని అడగండి. స్కూల్లో పిల్లలు ఎలా ఎదుగుతారో తెలుసా? వారికి టీచర్ చెప్తుంది. టీచర్ చెప్పిన తర్వాత రాయ్ మీరు అందరికీ అర్థమైందా అని అంటే వాళ్ళందరూ అర్థమైందంటారు. అర్థమైతే చెప్పంటారా అంటే అడిగినప్పుడు వాళ్ళు వెంటనే చెప్తారు. ఒకవేళ చెప్పలేదనుకో ఆ టీచర్ ఆ పిల్లవాడి మీద లేకపోతే ఆ బాబు మీద ఆ పాప మీద శ్రద్ధ పడుతుంది. వీళ్ళు ఇంటలేదు సరిగ్గా, వీళ్ళు వినకపోవడానికి కారణం ఏంటి? వినకపోవడానికి గల కారణం నిర్లక్ష్యత. తెలుసులే అనేటువంటి గర్వం కూడా మన వినికిడిని పాడు చేస్తుంది. మీకు అర్థమవుతుందా? నాకంతా తెలుసు అనుకునేవాడు ఏది వినడండి. నేను నేర్చుకోవాలి, నేను తెలుసుకోవాలి, ఇందులో ఏదో మర్మం ఉంది, ఇందులో ఏదో విషయం ఉంది. ఈ వాక్యం ద్వారా దేవుడు నన్ను బ్లెస్ అయిపోతున్నాడు, ఈ వాక్యం ద్వారా దేవుడు నన్ను హెచ్చరిస్తాడు, ఈ వాక్యం ద్వారా దేవుడు నన్ను సరిచేస్తాడు, నేను జ్ఞానుడు కాదు, నేనంత పెద్ద పరిశుద్ధిని కాదు, దేవుడు నాతో మాట్లాడి నన్ను సరిచేస్తాడు, నన్ను వాడుకుంటాడు అని ఎప్పుడైతే మీరు శ్రద్ధ కలిగి దేవుని వాక్యాన్ని వింటారో అప్పటి నుంచి మీ జీవితంలో దేవుని యొక్క కృప ఆవరించడం మొదలవుతుంది. మీరు వింటే చాలు. చాలామంది ఏమంటారంటే, సార్ పాస్టర్ గారు, బ్రదర్ మేము వినవండి, దేవుని కొరకు ఏదైనా చేయమంటే చేస్తాం. ఏం చేస్తారు బ్రదర్? మందిరం కట్టించమంటారా? కట్టిస్తా. మీకు నెలలు సపోర్ట్ చేయమంటారా? సపోర్ట్ చేస్తా. మీకు ఏదైనా అవసరం ఉందా? ధనం కావాలా? అడగండి, మా వంతు మేము సహాయం చేస్తాం. ఇంకేమైనా అవసరతలు ఉన్నాయి చెప్పండి బ్రదర్, అవన్నీ మేము వింటాం. కానీ మేము ఏమేమి విన్నాం అంటే దేవుని వాక్యాన్ని వినాం. ఇంక మీరు ఏదైనా చెప్పండి, వింటాం, చేస్తాం. అందుకే దేవుడు అన్నాడు కదా, బలులు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టం. మీరు బలులు చాలా అర్పిస్తున్నారు కంటే అర్థం ఏంటంటే బలులు అర్పించొద్దని దేవుడు చెప్పాల. బలులు అర్పించుట కంటే, దేవుడికి కానుకలు ఇవ్వడం కంటే, దేవుని పరిచర్యకు సపోర్ట్ చేయడం కంటే, దేవుని యొక్క సేవకునికి సపోర్ట్ చేయడం కంటే విలువైంది ఏంటంటే దేవుని మాట వినడం. దేవుని మాట వినండి. దేవుని మాట వింటే దేవుడు మిమ్మల్ని హెచ్చిస్తాడు. దేవుడు మీకు ఒక దర్శనాన్ని ఇచ్చి ఆ దర్శనాన్ని నెరవేర్చినట్లుగా మిమ్మల్ని ముందుకు నడిపిస్తాడు. మనం లోకంలో అందరి మాటలు వింటాం. ఏమేమి వింటాం? లోకంలో చాలామంది మాట వింటాం. ఈశాన్యం కలిపితే బాగుంటుంది అంటే వింటాం. ఎదుగు ఎదురోడు నీడ మీ ఇంటి మీద పడుకోకుండా గ్రీన్ మ్యాట్ కట్టండి అంటే వింటాం. లేదు మన ఇంటి ఎదుర 2 కొబ్బరికాయలు కట్టండి దెయ్యాలు రావంటే వింటారు. ఇంకా పిల్లలు ఏడుస్తూ ఉంటే ముళ్ళ మండలు తెచ్చి ఆ కిటికీలకు పెట్టండి అంటే వింటారు. ఇవన్నీ వింటారండి, ఇవన్నీ వింటారు. ఆచారాలు కదా, వింటారు. కానీ దేవుని వాక్యం వింటలేదు. దేవుని వాక్యం అనడం మూలాన్ని కలిగే ఒక 5 ఆశీర్వాదాలు, 5 అనుభవాలు మీకు తెలియజేస్తా. దయతో ఆలకించండి. క్లుప్తంగా నేను తెలియజేస్తా. మొట్టమొదటిగా వినడం వలన విశ్వాసం కలుగుతుంది. నెంబర్ 1 గుర్తుపెట్టుకోండి, వినడం వలన విశ్వాసం కలుగుతుంది. అంటే వినకపోతే విశ్వాసం కలగదా? నిజమే, వినకపోతే విశ్వాసం రాదు. మీరు దేని గురించి వింటారో దాని మీదే మీకు విశ్వాసం కలుగుతుంది. ఒకవేళ మీ పక్కింటి వాళ్ళు వచ్చి, ఇదిగో నేను ఈ ఉంగరం పెట్టుకున్నాను, ఈ ఉంగరం పెట్టుకున్న దగ్గర నుండి నాకు బాగా కలిసి వచ్చింది, మా ఇంట్లో వాళ్ళకి కలిసి వచ్చింది, మేము ఆరోగ్యంగా ఉంటున్నాం, రోగం లేదు, ఏమీ లేదు, ప్రశాంతంగా జీవిస్తున్నాం, చాలా బాగుంది అని మీతో చెప్పినప్పుడు మీరు శ్రద్ధగా వింటే
మీరేం చేస్తారు తెలిసే వెంటనే నాకు కూడా ఆ ఉంగరం కావాలి అని అడుగుతారు. అంటే మీరు జాగ్రత్తగా వినారు కాబట్టి. మీరు ఏమంటే ఉంగరం పెట్టాను అది జరుగుతుంది ఇది జరుగుతుంది అని అనగానే కొందరు ఏమనుకుంటారంటే వెంటనే స్పందించి ఈ ఉంగరాలకి ఇలా జరుగుతుందా, ఈ ఉంగరంతో ఇలా జరిగిందా అని అనుకుంటారు. అది అనుకున్నారు అన్నా కూడా అర్థం ఏంటంటే వాళ్ళు విన్నారు. ఇక కొంతమంది ఉంటారు అవునా అని అంటారు, అక్కడితో ఆ విషయాన్ని వదిలేస్తారు. కొంతమంది దాని మీద కొంత నిఘా పెడతారు, ఇది నిజమా కాదా అని. వీళ్ళందరూ ఎవరే అంటే విన్నవాళ్లే. మరి వినని వాళ్ళు ఎవళ్ళు అంటే విన్నా కానీ వెంటనే ఆ మాటల మీద నమ్మకం పెట్టకుండా ఆ వెంటనే నిర్ణయం తీసుకోకుండా ఆలోచించేవాళ్ళే వినేవాళ్ళు. వినిన వెంటనే కొంతమంది ఆలోచన తీసుకుంటారు, వాళ్ళది కొంచెం ఫాస్ట్గా ఉంటుంది. అయితే కొందరు ఆలోచన తీసుకోరు. మనం విన్నాము అంటే అర్థం ఏంటంటే విశ్వసించాము అని అర్థం. మనం ఎంత బాగా వింటామో అంత విశ్వాసం కలుగుతుంది. అయితే మన విశ్వాసం ఎవరి మీద ఉండాలి అంటే యేసుక్రీస్తు ప్రభువారి మీద మన విశ్వాసం ఉండాలి. మనం ఎవరి మాటలు వినాలి? దేవుని వాక్యాన్ని వినాలి. దేవుని వాక్యం మీద విశ్వాసం కలగాలి అంటే మీరు వింటే మీకు విశ్వాసం కలుగుతుంది. మీరు వినకపోతే విశ్వాసం రాదు. మీరు వినాలి కదా, పూర్తిగా వినాలి. కొన్ని విషయాలు చాలా సింపుల్గా వినేసి అపార్థం చేసేసుకుంటారు. కొన్ని విషయాలు ఎలాగుంటాయి అంటే అతడు చెప్తుంది నిజమే కానీ వినరు. వాళ్ళకి నచ్చినట్టుగా లేదు కదా, అందుకే వాళ్ళు వినరు. మనం గమనించాలి ఇటువంటి పరిస్థితుల్లో మనం ఎలాగో ఉన్నామో. ప్రభుపేట చెప్తున్నాను, వినాలి. దేవుని వాక్యాన్ని వింటే లోపల విశ్వాసం కలుగుతుంది. విశ్వాసము ద్వారానే ఆశీర్వాదపు తలుపులు ఓపెన్ చేయబడతాయి. విశ్వాసము ద్వారా దేవుని శక్తి మనలోకి వస్తుంది. విశ్వాసము ద్వారా మనం ఎప్పుడైతే ప్రార్థిస్తూ ఉంటామో దేవుడు జవాబిస్తాడు. మన లోపల బలమైన విశ్వాసం వస్తుంది. ఆ విశ్వాసానికి కారణం ఏంటంటే దేవుని వాక్యాన్ని వినడమే. దేవుని వాక్యాన్ని వినడమే. అందుకే రోమీయులకు రాసిన పత్రికలో రాయబడి ఉంది, మీరు క్రీస్తు గురించి విన్నప్పుడు మీరు విశ్వాసాన్ని పొందుతారు. వినుట వలన మాత్రమే విశ్వాసం కలుగుతుంది. ఆ విశ్వాసం ద్వారా ఎన్నో అద్భుత కార్యాలు, ఎన్నో గొప్ప కార్యాలు మన జీవితంలో జరుగుతాయి. మొట్టమొదటి అనుభవం ఒకటి, వినడం వలన కలిగే ఆశీర్వాదం ఏంటి అంటే విశ్వాసం కలుగుతుంది. రెండవదిగా యేసుక్రీస్తు ప్రభువారే స్వహగా చెప్పాడు. ఆయన అన్నాడు, 2 ఇళ్ళు చూపించాడు. ఒకవైపేమో బండ మీద కట్టబడిన ఇల్లు, రెండవ వైపేమో ఇసుక మీద కట్టబడిన ఇల్లు. 2 ఇల్లు కట్టుకున్నారు. ఆయన అంటాడు, ఈ నా మాటలు విని వాటి చప్పున చేయు ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుణ్ణి పోలి ఉన్నాడు. అంటే ఒక వ్యక్తి ఏమో 2 విన్నారంట. 2 విన్నారు. ఈ నా మాటలు విని వాటి చప్పున చేయు ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకున్నాడు. మరి ఇతడు విన్నాడు. ఇతడు ఎక్కడ కట్టుకున్నాడంటే ఇసుక మీద కట్టుకున్నాడు. ఇసుక అంటే తన సొంత ఆలోచనలతో కట్టుకోవడం, తమ సొంత ఉద్దేశాలను ఉపయోగించి కట్టుకోవడం. మరి బండ మీద కట్టుకున్న అతను ఆయన యేసయ్య మాటలు విన్నాడు. అతడు యేసయ్య మాటలు విన్నాడు. అతడు దేవుని మాటలు విన్నాడు. కనుక అతడు ఇల్లు కట్టుకునేటప్పుడు ఏం చేస్తున్నాడు తెలుసా? దేవుడు తనతో చెప్పిన రీతిగా ఆ ఇంటిని కట్టుకుంటున్నాడు. దేవుడు ఎలాగ చెప్పాడో ఆ రీతి కట్టుకుంటున్నాడు. మరి ఇసుక మీద కట్టుకున్నవాడు కట్టుకున్నాడు, వాడు కడుతున్నాడు, వీడు కడుతున్నాడు. వీడేంటంటే టెంపరీగా ఆలోచిస్తున్నాడు, సులువైన పద్ధతిని ఆలోచిస్తున్నాడు, తేలికను ఆలోచిస్తున్నాడు, త్వరగా అని ఆలోచిస్తున్నాడు. వాడికి లాగానే కడుతున్నాడు వీడు సేమ్ అలాగే కట్టాడు. బండ మీద కట్టినవాడు సేమ్ అలాగే కట్టాడు. 2 ఒకేలాగా కట్టారు. కానీ వీరి కట్టడాల యొక్క శక్తి ఎంతటిదో తర్వాత తెలిసింది. గాలి వచ్చిందంట, వాన వచ్చింది, వరదలు వచ్చినాయి. ఆ 2 ఇళ్ల మీద కొడితే బండ మీద కట్టబడిన ఇల్లేమో నిలబడిపోయింది, ఇసుక మీద కట్టబడిన ఇల్లేమో కూలిపోయింది. ఎందుకు కూలిపోయింది అంటే అది గాలి మేడ అయిపోయింది. ఇసుక మీద వేయబడే పునాది నిలబడదు. ఇసుక మీద వేయబడిన పునాది ఎలా నిలబడుతుంది?
చాలాసార్లు మేము విశ్వాసంతో ఉన్నాము అంటారు. వారి విశ్వాసం ఎలాగ మారిపోతుందంటే ఇసుక మీద పునాది వేయబడిన జీవితం వలె మారిపోతుంది. మనం గమనించుకోవాలి, మన పునాది ఎక్కడుంది. మనం ఆయన మాటలు వింటే, దేవుని యొక్క మాటలు వింటే, దేవుని యొక్క వాక్యాన్ని వింటే, దేవుని యొక్క వాక్యం కనుక గుండెల్లో భద్రం చేసుకుంటే మన కట్టడాలు ఎలాగుంటాయి అంటే, వానొచ్చి మన ఇంటి మీద కొట్టిన, వరదొచ్చి మన ఇంటి మీద కొట్టిన, తుఫాన్ వచ్చి మన ఇంటి మీద కొట్టిన ఇల్లు కదలదో. కారణం ఒకే ఒక కారణం, ఆయన మాటలు విన్నాము. రెండవదిగా, వినుట వలన ఒక బలమైన పునాది మీరు వేసుకొని ఓ గొప్ప ఇల్లు కట్టిన బుద్ధిమంతుల వలె ఉంటారు. వీళ్ళు విన్నారు కాబట్టి బుద్ధిమంతులయ్యారు. వాళ్ళు వినలేదు కాబట్టి బుద్ధిహీనులయ్యారు. బుద్ధిమంతుడు తన ఇల్లును కట్టినప్పుడు చాలా చాలా బలముగా కట్టాడు. ఆ ఇల్లు వాన వరదలకి కూలిపోల. అంటే వినడం వల్ల ఏం కలుగుతుంది? బుద్ధి కలుగుతుంది. బుద్ధి కలిగితే ఏం కలుగుతుంది? మంచి గృహాన్ని కట్టుకోగలుగుతారు, మంచి పునాది వేసుకుంటారు. క్రీస్తు అనే బండ మీద వారి ఆధ్యాత్మిక జీవితాలను కట్టుకుంటారు. ఇది రెండవ విషయం. ఒకరోజు యేసు ప్రభువారు ప్రయాణమై వెళ్తున్నారు. అక్కడికి ఒక రక్తస్రావం కలిగిన స్త్రీ వెళ్ళింది. అక్కడికి వెళ్ళడానికి గల కారణం ఏంటంటే ఆమె యేసు ప్రభువారి గురించి వింది. అంతకు మునుపు వైద్యుల గురించి వింది, బాగు చేసే వాళ్ళ గురించి వింది. తన జబ్బు పోగొట్టుకోవడం కోసం ఎవరెవరో చెప్పిన మాటలు వింది. విని చాలాసార్లు చాలా చోట్లకు వెళ్ళింది. ధనమంతా అయిపోయింది. చివరికి యేసు ప్రభువారి గురించి వింది. ఆయన గుడ్డివారిని బాగు చేస్తున్నాడని, రోగులు ఎవళ్ళైనా ఏ రోగం గల్ల వాళ్ళైనా ఆయన దగ్గరికి వెళ్తే బాగుపడుతున్నారని వింది. వినినటువంటి ఆమె సరే వెళ్ళి యేసు ప్రభువారికి కనపడి మరి ఆయన్ని అడుగుదాము, ఆయనకి చెప్పుకుందాము అనుకోలే. తన మనసులో ఒక నిశ్చయం చేసుకొని, ఇన్ని కార్యాలు జరుగుతున్నాయి కదా, నేను ఆయన వస్త్రపు చెంగు ముడితేనే బాగుపడతాను అని తన మనసులో అనుకుంది. అంటే యేసు ప్రభువారి గురించి విని లోపల బలమైన విశ్వాసాన్ని తెచ్చుకొని ప్రయాణమై వెళ్ళింది. వెళ్తే తీరా యేసు ప్రభువారి చుట్టూత చాలామంది జనం, కిక్కిరిసిపోయేటువంటి జనం ఆడ చుట్టూతున్నారు. అయితే వారి మధ్యలో గుండా ఈమె వెళ్ళి ఏం జరిగింది అంటే ఆయన వస్త్రపు చెంగును ముట్టుకుంది. ఎక్కడి నుండి? జనాల్లో గుంట అలాగ వెళ్ళి ఆయన వస్త్రపు చెంగు అలా ముట్టుకుందంట. వాక్యంలో రాయబడిన సంగతి ఏంటో తెలుసా? ఆమె ఎప్పుడైతే ఆయన వస్త్రపు చెంగును ముట్టుకుందో వెంటనే ఆమె రక్తధార కట్టెను. వెంటనే ఆమె రక్తధార ఆగిపోయింది. ఆమె బాగుపడింది. వెంటనే స్వస్థత నొందింది. వెంటనే విడుదల పొందింది. యేసే గ్రహించాడంట, ఎవరో నన్ను ముట్టుకున్నారు అని శిష్యులతో అంటే, ప్రభువా వీళ్ళందరూ నీ మీద పడుతున్నారయ్యా, ఎవరు ముట్టుకున్నారో ఏం చెప్పగలుగుతాం? కాదు, ప్రభావం నాలో నుండి వెళ్ళిపోయింది. ఎందుకు ఇంత అద్భుత కార్యం జరిగింది? ఆమె లోపల విశ్వాసం కలిగింది, మంచిదే. ఆమె అంత విశ్వాసం కలదుగా మార్చబడ్డానికి గల కారణం యేసు ప్రభువారి గురించి విన్నది. మీరు సరిగ్గా వింటే మీకును స్వస్థత కలుగుతుంది. వినాలి, వింటే స్వస్థత వస్తుంది. మీరు వినండి, నమ్మండి. వింటే ఏమవుతుంది? నమ్మకం వస్తుంది. నమ్మకం వస్తే ఏం జరుగుతుంది? అద్భుతం జరుగుతుంది. ఆమె వింది, చాలామందిని యేసే బాగు చేస్తున్నాడు అని విని ఆయన దగ్గరకు వెళ్ళటానికి ముందుకు కొనసాగింది. అడుగు వేసి బయలుదేరడం మొదలుపెట్టింది. అప్పటికి ఎంతోమంది వైద్యుల దగ్గరికి వెళ్ళింది, విడుదల లేదు. కానీ ఎప్పుడైతే యేసు ప్రభు వారి దగ్గరకు వచ్చిందో అద్భుతమైనటువంటి స్వస్థతను పొందుకుంది. ఇది 3వ కార్యం. 4వ విషయాన్ని చెప్తాను. యేసు ప్రభు వారు ఒక దోణి మీద ఎక్కాడు. సీమోను పేతురుదైన దోణి ఎక్కి వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నాడు. సీమోను ఏమో ఆ పక్కనకి వెళ్ళి వలలు గడుకుంటూ ఉన్నాడు. తన సహోదరులు కలిసి వలలు గడుకుంటున్నారు. వాస్తవానికి ఈయన మాటలేమి వింటలా, పెడచూని విన్నారు, ఈయన గురించి విన్నారు. అయితే వాళ్ళు కొంచెం ధర్మశాస్త్ర సంబంధమైన వాళ్ళుగా ఉన్నారు. అయితే
ఆయనకి చోటు ఇచ్చాడు. సీమోన్ ఇచ్చి సరే మాట్లాడు అన్నాడు. వచ్చిన వాళ్ళు, ఆయన వాక్యం వినడానికి వచ్చిన వాళ్ళతో ఆయన ఆ దోని మీద కూర్చొని మాట్లాడాడు. వాళ్ళు వాక్యం వినేసి వెళ్ళిపోయిన తర్వాత యేసు ప్రభు వారు సీమోనుతో మాట్లాడడం మొదలుపెట్టాడు. ఇదిగో సీమోను పేతురు, నీ ధోరణిని కొంచెం లోతుగా నడిపించు అని అన్నాడు. ఈ సీమోను పేతురు ఏం చేశాడంటే, ఆయన బోధకుడని గ్రహించి ఆయన దగ్గరకు వచ్చిన సమూహానికి ఆయన బోధించిన విధానాన్ని గమనించి, సరే ఆయన ఎందుకో నడపమంటున్నాడు కదా అని ఎదురు మాట్లాడకుండా ధోరణిని కొంచెం లోతుగా నడిపించాడు. లోతుగా నడిపించమన్నాడు కదా, లోతుగా నడిపించాడు. ఇప్పుడు అంటాడు కదా, సరే నడిపించాం, ఇప్పుడు వల వేయండి అని అన్నాడు. వల వేయమంటే సీమోను పేతురు అన్నాడు, బోధకుడా, ఏలినవాడా, రాత్రంతా మేము ప్రయాసపడ్డాం, రాత్రంతా చాలా ప్రయాసపడ్డాం, కానీ ఏంటో ఒక్క చేప కూడా మాకు దొరకలా. అదేనండి విచిత్రం. అసలు భలే విచిత్రమైన మాట మాట్లాడి, రాత్రంతా ప్రయాసపడ్డారంట కానీ ఒక్క చేప కూడా దొరకలేదంటే అండి. ఫ్యాక్ట్ చెప్పేసాడు. ఒక్క చేప దొరకల. అసలు మాకు అయిపోయింది, వేట అయిపోయింది, ఇప్పుడు వల్ల కడుక్కున్నాం, మళ్ళీ సాయంత్రానికి వెళ్ళటమే. అయినను నీ మాట చెప్పున వల వేస్తాను. ఎవరి మాట చెప్పున? మామూలుగా పగలు మరీ ఇంత దగ్గర చేపలు పడ, మేమే చాలా దూరం వెళ్ళి రాత్రంతా ప్రయాసపడి, అంత ప్రయాసపడితేనే మాకు దొరకల. అయినను నీ మాట చెప్పున మేము వల వేస్తాం. వల వేశారంట. ఏం జరిగింది తెలుసా? వల విసిరితే, ఆ కొంచెం దూరం లోతులోకి వెళ్ళిన తర్వాత విసిరితే విస్తారమైన చేపలు, వాక్యంలో రాయబడి ఉంది, విస్తారమైన చేపలు. సుమారు ఎన్ని చేపలు పడి ఉంటాయి అంటే 2 దోణెలు రాశిగా నింపబడ్డాయంట. అసలు మామూలు మ్యాటర్ కాదు. వాళ్ళ జీవితం, వాళ్ళ లైఫ్లో ఎప్పుడు చూడని గొప్ప అనుభవం వాళ్ళకి కలిగింది. వినుట వలన కలిగే ఆశీర్వాదాలు విస్తారాలు, వినుట వలన కలిగే ఆశీర్వాదంలో విస్తారంగా ఉంటాయి. సీమోను పేతురు యొక్క జీవితంలో ఆ గొప్ప అద్భుతాన్ని చూడడానికి గల కారణం ఏంటో తెలుసా? ఆయన మాట వినడమే. ఆయన మాట వింటే మీ జీవితంలో కూడా అద్భుతాలు జరుగుతాయి. మీ చేతుల కష్టాజితాన్ని దేవుడు దీవిస్తాడు. ఆయన మాట చొప్పున మీరు జరిగించగలిగితే దేవుడు మీ సంపదను ఆశీర్వదిస్తాడు, మీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు, మీ యొక్క సేవను ఆశీర్వదిస్తాడు, మీ యొక్క జీవితాన్ని ఆశీర్వదిస్తాడు. ఫలభరితంగా విస్తారమైన చేపలు పడినట్లుగా విస్తారమైన దీవెల చేత దేవుడు మిమ్మల్ని నింపుతాడు. అలాగ నింపునుగాక, అలాగ ఆశీర్వాదం మీకు కలుగునుగాక. నమ్మిన వాళ్ళు ఆమెన్ అని టైప్ చేయండి. దేవుని యొక్క ఆశీర్వాదాలు, ఆయన మాటలు వినడం వల్ల కలిగే ఆశీర్వాదాలు మీకు, మీ కుటుంబాలకు కలుగునుగాక. ఇది 4వ కార్యం. 5వ కార్యాన్ని చెప్పి నేను ముగిస్తాను. 5వదిగా దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉంది, ఒకడు 30 దంతలుగాను 60 దంతలుగాను 100 దంతలుగాను ఫలించారు. వారు ఫలింపుకు కారణం ఏంటో తెలుసా? వారు వాక్యాన్ని విని వారు హృదయంలో భద్రం చేసుకొని వాక్యానుసారంగా జీవించారు. ఆ జీవించే జీవితంలో కొందరు 30 దంతలుగాను, కొందరు 60 దంతలుగాను, కొందరు 100 దంతలుగాను ఫలించారు. ప్రియదేవుని బిడ్డలారా, ఈ సందేశాన్ని వింటున్న ప్రతి ఒక్కరు ఒకసారి గమనించండి. మనం వింటున్నామా? నిజంగా దేవుని వాక్యాన్ని పూర్తిగా వింటున్నామా? చాలా భారం కలిగి వాక్యాన్ని ప్రకటిస్తే కొద్దిమంది మొదలు కొంచెం సేపు వీడియోని చూడడం, తర్వాత స్కిప్ చేసేయడం. అంటే మీరు చూస్తున్నారో లేదో నేను చూడట్లేదు, కానీ మీ మనసాక్షులకు తెలుసు. నేను ఎప్పుడేం చెప్తాను, మీరు సంపూర్ణంగా దేవుడు మీకు అర్థం కావాలంటే, దేవుని వాక్యం మీకు అర్థం కావాలంటే ఎప్పుడు స్కిప్ చేయకండి, ఎప్పుడు స్కిప్ చేసి చూడొద్దు. పరిపూర్ణంగా మొదటి నుండి చివరి వరకు దైవజనుడు ఏం చెప్పాడో సంఘములోను, తర్వాత ఈ సోషల్ మీడియాలోను మీకు దొరికినప్పుడు మీరు వినండి. కేవలం ఏదో చిన్న మొక్కిని, నిరాశతో ఉన్నావా సహోదరి, బలహీనుడు అయ్యావా సహోదరుడా, నువ్వు బలపరచబడతావు అనే ఒక్క మాటను తీసుకొని ముందుకెళ్ళిపోకండి. మీరు స్పష్టంగా దేవుని వాక్యాన్ని కంప్లీట్గా వినండి. వినడానికి సమయం ఇవ్వండి. అది 1/2 అవరా, 1 అవరా, 2 అవర్సా, దేవుని వాక్యం వినండి. మీరు ఎంతగా వింటే అంతగా ఆశీర్వాదం మీకు కలుగుతుంది. సీమోను పేతురు బోధలు వినలా, కానీ ఆయన మాట విన్నారు. అందుకే చెప్పాను, బలులు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము. కానీ ఈ వాక్య భాగంలో
నేను మీకు తెలియజేస్తున్న సంగతి, వినండి దేవుని మాటలు, వినండి దేవుని వాక్యం, వినండి దేవుని సేవకుడు హెచ్చరించిన వినండి, గద్దించిన వినండి, బుద్ధి చెప్పిన వినండి, ఆశీర్వదించిన వినండి. విని వాటి ప్రకారం జరిగించండి. పరలోకపు ఆశీర్వాదాలు, భూలోకపు ఆశీర్వాదాలు దేవుడు తప్పకుండా అనుగ్రహిస్తాడు. అలాగున్న దేవుడు మీ జీవితంలో జరిగించాలని నేను కోరుకుంటూ ఉన్నాను. దేవుని వాక్యం వినడానికి చక్కటి చెవులిచ్చాడు దేవుడు. ఈ చెవుల నిండా చెత్త కల్పనా కథలు, పనికిరాని కథలు కాకుండా దేవుని వాక్యాన్ని మీరు నింపుకోగలిగితే ఆశీర్వాదాలు మీ సొంతం. దేవుడు మిమ్మును మీ కుటుంబమును ఆశీర్వదించునుగాక. చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ వాక్యం వినడం మూలాన కలిగే ఆశీర్వాదాలు ఏమిటో, నీ వాక్యాన్ని వింటే కలిగే ఆ యొక్క అనుభవాలు ఏమిటో మీరు తెలియజేశారు. వినని వాక్యము బిడల హృదయముల్లో ఫలింపచేయండి. ప్రతి ఒక్కరికి మెండైన దీవెనలు కలుగునుగాక. విస్తారమైన చేపల వంటి ఆశీర్వాదం ప్రతి ఒక్కరికి కలుగునుగాక. వినుట వలన విశ్వాసము కలుగుతుందని, వినుట వలన బుద్ధి కలుగుతుందని, వినుట వలన స్వస్థత కలుగుతుందని, వినుట వలన విస్తారమైన ఆశీర్వాదాలు కలుగుతాయని, వినుట వలన ఫలింపు 30దంతలుగా 60దంతలుగా 100 ఉంటుందని సెలవిచ్చారు. ఈ ప్రకటించబడిన ఈ వాక్యము ప్రతి ఒక్కరు విని మేలులతో ఆశీర్వాదాలతో నింపబడినట్లుగా ప్రతి ఒక్కరి జీవితాల్లో ఒక అద్భుత కార్యం జరిగించమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్. ఆమెన్. ప్రియ స్నేహితులారా, ఇంకా మన యొక్క జీసస్ ఆర్మీ మిషన్ యూట్యూబ్ ఛానల్ను వీక్షిస్తున్న మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన యొక్క ఛానల్లో చాలా అద్భుతమైనటువంటి వాగ్దాన సందేశాలు ఉన్నాయి, రాకడ సందేశాలు ఉన్నాయి, ఆశీర్వాద సందేశాలు ఉన్నాయి, మీ విశ్వాసాన్ని బలపరిచేటువంటి శ్రేష్టమైన వాక్కులు ఉన్నాయి. తప్పకుండా మన ఛానల్లో ఉన్నటువంటి ఈ వీడియోస్ని చూసి మీరు ఆస్వాదించబడతారని కోరుకుంటూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. తప్పకుండా లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. దేవుని కృప తోడైండునుగాక.